ముందు మాన్యువల్ క్యూఏ జాబ్స్ ఉండేవి. తర్వాత మాన్యువల్ క్యూఏ జాబ్స్ వచ్చిన తర్వాత ఈ ఆటోమేషన్ టూల్స్ వచ్చినాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ అంటే టెస్టర్స్ కూడా కోడింగ్ నేర్చుకోవాలి, ఆటోమేషన్ బిల్డ్ చేయాలి అని చెప్పి అన్నారు. సో దాట్ ఈస్ ఫైన్. చాలామంది ఆటోమేషన్కి మూవ్ అయ్యారనమాట. ఆటోమేషన్కి మూవ్ అయిన తర్వాత పోనీ జాబ్ సెక్యూరిటీ ఉందా అంటే లేదు. ఆటోమేషన్ నేర్చుకున్న వాళ్ళని కూడా చాలామందిని లే ఆఫ్ చేశారు. సో మాన్యువల్ చేసుకున్న వాళ్ళని లే ఆఫ్ చేశారు, ఆటోమేషన్ చేస్తున్న వాళ్ళని లే ఆఫ్ చేసేసారు. సో లైక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి. కొంతమంది మాన్యువల్ మీదే బాగా సర్వైవ్ అయ్యారు అండ్ కొంతమంది కొంచెం పివెట్ అయ్యి ఆటోమేషన్ నేర్చుకున్నారనమాట. సో క్యూఏ ఫీల్డ్ అన్నది ఇంకా ఉండదు, క్యూఏ ఫీల్డ్ డై అయిపోతుంది, అంటే ఫ్యూచర్ లేదు క్యూఏకి అని చెప్పి చాలా టాక్స్ వస్తున్నాయి. అండ్ నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఐ ఆల్సో హ్యావ్ దట్ ఫియర్. సో ఈరోజు మనము ఎందుకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ క్యూఏ ఫీల్డ్ అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, ఒకసారి మాట్లాడుకుందాం. సో క్యూఏ ఫీల్డ్ అయిపోతుందా అంటే నేను నా పర్స్పెక్టివ్ 2 ways మీకు చెప్తాను. ఒకటి ఏంటి అంటే క్యూఏ ఫీల్డ్, ఎలాంటి క్యూఏ ఫీల్డ్ ఎండ్ అవుతుంది? అవును, అవుతుంది. క్యూఏ ఫీల్డ్ ఉండదు, కానీ ఎలాంటి క్యూఏ ఫీల్డ్ ఉండదు అండ్ ఎలాంటి క్యూఏ ఫీల్డ్ ఉంటుంది, ఈ 2 areas మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఎలాంటి క్యూఏ ఫీల్డ్ ఉండదు ఇంకా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాన్యువల్ టెస్టింగ్లోనే ఉన్నారు. సో మీరు మాన్యువల్ టెస్టింగే చేస్తుంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ స్పాట్ టు బీ ఆన్ రైట్ నౌ. సో అన్లెస్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ వాళ్ళకి ఎట్లా అంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా తరతరాలు వస్తుంది, ఇంక ఈ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేయరు అన్న కన్ఫర్మేషన్ మీకు లేకపోతే కనుక, ఇఫ్ యు ఆర్ అ మాన్యువల్ క్యూఏ, వెరీ డేంజరస్ స్పాట్ టు బీ అన్. సో తొందరగా బయటకు వచ్చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఆటోమేషన్ టూల్ బేస్డ్ ఏదన్నా అంటే నేను సెలీనియం మీదే ఆటోమేషన్ చేస్తాను, ఆర్ లైక్ నేను ఓన్లీ సైప్రస్ మీద ఆటోమేషన్ చేస్తాను, ఒక టూల్ బేస్డ్ మీద మీరు ఆటోమేషన్ ఫిక్స్ చేసుకొని నేర్చుకొని అలాగే ఉంటే దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్ స్పాట్ టు బీ ఇన్. సో దాని నుంచి కూడా మీరు తొందరగా మూవ్ అయిపోండి. ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. కానీ ఇట్స్ అ డేంజరస్ స్పాట్. అట్లీస్ట్ నో యువర్ స్పాట్. కరెంట్లీ నేను ఏ పొజిషన్లో ఉన్నాను అన్నది నో యువర్ పొజిషన్. సో మాన్యువల్ క్యూఏ ఉంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ స్పాట్. ఓన్లీ ఆటోమేషన్ బేస్డ్ ఆన్ ఎనీ టూల్ మాత్రమే మీరు చేయగలిగితే ఇట్స్ అ వెరీ డేంజరస్ స్పాట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, మీకు ఒకవేళ బిజినెస్ అండర్స్టాండింగ్ లేదు అంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ స్పాట్. సో యాజ్ అ క్యూఏ మనకి డొమైన్ నాలెడ్జ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూర్ అండ్ ఫీల్డ్ ఫర్ అ లాంగ్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ అరే ఇన్సూరెన్స్లో ఉన్నవాళ్ళు ఆర్ హెల్త్ కేర్లో ఉండేవాళ్ళు ఆర్ రీటైల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలా డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ దట్ ఈస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ అనమాట. సో ఒకవేళ మీకు డొమైన్ నాలెడ్జ్ లేదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ స్పాట్, అంటే చాలా కష్టమైన స్పాట్లో ఉన్నారు. లెర్న్ డొమైన్ నాలెడ్జ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా పాసిబుల్. అండర్స్టాండ్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ద డొమైన్ అనమాట. ఓకే, నెంబర్ 4 వచ్చేసి, ఇఫ్ యూఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ వెయిటింగ్ అరౌండ్ ఫర్ రిక్వైర్మెంట్స్, ఓకే ఒక ప్రోడక్ట్ ఓనర్ ఉన్నారు, వాళ్ళు నాకు రిక్వైర్మెంట్స్ ఇస్తారు, దాన్ని బట్టి నేను చేస్తాను అని మీరు ఉన్నట్టయితే దట్ ఈస్ ఆల్సో అ లిటిల్ డేంజరస్ స్పాట్ అది కూడా. సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కొంచెం ఎలాగా మనం స్కేల్ చేసుకోగలం మన రోల్ని అన్నది మనం మాట్లాడుకుంటాం, బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్ స్పాట్. అండ్ ఫిఫ్త్ది, ఒకవేళ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా కష్టంగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను మీటింగ్స్లో, నేను నేను రివల్యూషనైజ్ చేయలేకపోతున్నాను నాకు వచ్చిన రిక్వైర్మెంట్స్ కానీ నాకు వాళ్ళు పంపిస్తున్న కోడ్ కానీ అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్ స్పాట్. సో దాని నుంచి కూడా మీరు బయటకు వచ్చేయాలి. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ, ఇప్పుడు నేను ఏ పాయింట్స్ అయితే చెప్పానో ఆ పొజిషన్లో మీరు క్యూఏగా ఉంటే ఎస్ యువర్ ఫీల్డ్ ఈస్ డైయింగ్. సో దట్ ఈస్ వెరీ సాడ్ టు సే, బట్ రియాలిటీ అది. ఓకే, సో ఈ పొజిషన్స్లో మీరు ఉంటే మాత్రం యూ హ్యావ్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్, ఈదర్ గో ఇన్ సమ్ డైరెక్షన్. అక్కడ మాత్రం ఉండొద్దు. ఓకే, బికాస్ దట్ ఫీల్డ్ ఈస్ డైయింగ్. ఇప్పుడు ఎలాంటి క్యూఏ ఫీల్డ్ సర్వైవ్ అవుతుంది, ఎలాంటి క్యూఏకి మారిపోతుంది? ఇదివరకు ఎలా ఉండేదంటే, టెస్టింగ్ అంటే ఒక టెస్ట్ కేసెస్ ఇచ్చేసి అట్లా ఎగ్జిక్యూట్ చేసేసి ఓకే టెస్టింగ్ అయిపోయింది అని చెప్పే ఫ్లో ఉండేది. దట్ ఈస్ టెస్టింగ్ ఇదివరకు. కానీ ఇప్పుడు టెస్టింగ్ అన్నది కంప్లీట్లీ మారిపోయిందనమాట. ఇప్పుడు దెర్ ఇస్ నో టెస్టింగ్, ఇట్స్ మోర్ ఆఫ్ అ క్వాలిటీ. ఒక ఎన్హాన్స్మెంట్ వచ్చేసింది ఈ టెస్టింగ్కి. ఒక షిఫ్ట్ అండ్ లిఫ్ట్ ఇచ్చి ఒక న్యూ డొమైన్ లాగా, అంటే న్యూ రోల్ లాగా క్రియేట్ చేశారు. ఓకే, సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా డొమైన్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టెస్టర్ అని. సో మీరు బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకొని బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే
యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ అనమాట మీకు డెఫినెట్లీ. ఎందుకు అంటే ఎటు షిఫ్ట్ అయినా కూడా ఆ డొమైన్ నాలెడ్జ్ మీరు ఎవరికన్నా ఇన్పుట్ ఇస్తేనే వాళ్ళు మనకు అవుట్పుట్ ఇవ్వగలరు. అండ్ వేరే వాళ్ళు కూడా ఇన్పుట్ ఇవ్వచ్చు కదా, మనమే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, ఆయన ఏఐకి ఏంటి నాకు ఈ టెస్ట్ కేసెస్ బిల్డ్ చేసి ఇవ్వు, ఆర్ నాకు ఈ ఆటోమేషన్ కోడ్ రాసి ఇవ్వు అని సినారియో ఇస్తే అయిపోతుంది కదా అని అనుకో. బట్ దట్ ఈస్ కరెక్ట్. కానీ దే హ్యావ్ లాట్ ఆఫ్ మోర్ టాస్క్ టు డూ that they don't have time to do this. So ఇది మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ ఏంటి డొమైన్ నాలెడ్జ్ అన్నది గెయిన్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే షిఫ్ట్ లెఫ్ట్ ప్రాసెస్ యూస్ చేసి బగ్స్ని తొందరగా ఐడెంటిఫై చేయటం, రిస్క్ని తొందరగా ఐడెంటిఫై చేయగలగటం ఈజ్ ఆల్సో అ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ క్యూఏ అనమాట. సో ఈ షిఫ్ట్ లెఫ్ట్ ప్రాసెస్ అన్నది లాట్ ఆఫ్ క్యూఏస్ డూ ఇట్. అండ్ మీకు తెలియకపోతే ఐల్ డూ అ సపరేట్ వీడియో ఆన్ ఇట్. అండ్ విచ్ ఇస్ వెరీ లైక్ ఎట్లా అంటే మనకి చాలా స్లీప్లెస్ నైట్స్ కానీ చాలా రిలాక్స్డ్గా మనం చేసుకునే బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది టెస్టింగ్. ఓకే. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాసెస్, ఓవరాల్ క్వాలిటీ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయటము ఈజ్ ఆల్సో వెరీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా ఓవరాల్ క్వాలిటీ ప్రాసెస్ ఎట్లా అంటే ఎక్కడైనా మనం స్టాండర్డ్స్, ఎస్ఓపీస్, ఎట్లా అంటే కోడింగ్ స్టాండర్డ్స్, తర్వాత లాజికల్ ఫ్లోస్ రాసుకోవటము, ఇట్లా క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ చేసుకోవటం ఆఫ్ అవర్ సిస్టమ్. సో అదొకటి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనం వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ వీ కెన్ క్వశ్చన్ ద రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్ రిక్వైర్మెంట్స్ తెస్తారు, ఎస్ అంటే డెవలపర్స్ దాన్ని ఒక ఫ్రేమ్వర్క్లో ఓహో ఇలా బిల్డ్ చేద్దాము, ఇట్లా ఇచ్చేద్దాం. సో వీ కమ్ వేర్ వీ కెన్ క్వశ్చన్ ఇట్. ఎట్లా క్వశ్చన్ చేయటము అంటే ఎట్లా అంటే ఈజ్ ఇట్ ఈవెన్ యూస్డ్ ఫర్ అస్, అంటే మనకు అది యూస్ఫుల్లా కాదా, మనము చేస్తున్నాము కానీ వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాం విచ్ విల్ ఓవర్ రైట్ దిస్ ప్రాజెక్ట్. సో ఎందుకు ఇది ఇప్పుడు మనము వై ఆర్ వి వేస్టింగ్ అవర్ టైమ్ ఆన్ బిల్డింగ్ దిస్ వెన్ వీఆర్ బిల్డింగ్ లైక్ సంథింగ్ ఎల్స్ దట్ విల్ ఓవర్ రైట్ దిస్. సో వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ వీ షుడ్ మనం క్వశ్చన్ చేయగలగాలి రిక్వైర్మెంట్స్. సో బేసికలీ టెస్టింగ్ అన్నది తగ్గిపోతుంది అండ్ క్వాలిటీ రెస్పాన్సిబిలిటీ అన్నది పెరుగుతుంది అనమాట. సో రైట్ నౌ మనం సాఫ్ట్వేర్ టెస్టర్సా అంటే టెస్టింగ్ తగ్గిపోతుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ టెస్టర్స్ని కట్ చేసేసి ఎవరైతే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సైడ్ మూవ్ అవుతారో వాళ్ళకి మాత్రం స్కోప్ ఉంది. సో ఎలాంటి క్యూఏ ఫీల్డ్ సర్వైవ్ అవుతుంది అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ అ క్వాలిటీ ఇంజనీరింగ్ మైండ్ సెట్, అంటే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మైండ్ సెట్ అండ్ క్వాలిటీ ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఉండాలి మనకి. దట్ విల్ హెల్ప్ అస్ టు సర్వైవ్ ఇన్ దిస్ టఫ్ టైమ్స్. అండ్ ఆల్సో మనం ఆటోమేషన్ రాయగలగాలి విత్ లాజిక్ అండ్ ఏఐని స్మార్ట్గా యూస్ చేయాలి. యూజువలీ నేను కోపైలట్, చాట్ జీపీటీ, కర్సర్ 3 యూస్ చేశాను. అండ్ యూ విల్ నాట్ బిలీవ్, ఒక రోజు నాకు కోపం వచ్చిందనమాట చాట్ జీపీటీ మీద. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఎందుకు ఇస్తున్నావు కోడ్ ఇట్లాగా, దిస్ ఇస్ నాట్ మై లాజిక్ ఇది అని. ఎందుకు అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, అరే ఒక 2 minutesలో బిల్డ్ చేసేయాలి నేను, అంటే అన్నీ నేర్చుకొని నేను రాయాలంటే ఇట్ విల్ టేక్ 3-4 months. అంటే ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి మనము, ఆ ఫ్రేమ్వర్క్ నేను యాజ్ అ హ్యూమన్ నేను బిల్డ్ చేయాలంటే నాకు 3-4 months కావాలి. కానీ నేను నా మైండ్లో స్ట్రక్చర్ డిసైడ్ అయిపోయి ఇన్ 1 day చాట్ జీపీటీకి ఇస్తే ఓ 2 hours బిల్డ్ చేసేస్తుంది అని నా ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ నాకు చాట్ జీపీటీ వాజ్ నాట్ లైక్ దాట్. ఇట్ డెంట్ డూ దట్ టు మీ. సో ఐ వాజ్ యాంగ్రీ ఎట్ ది ఆఫ్టర్ స్పెండింగ్ 1 week ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఎందుకు నీకు ఇలా లాజిక్ పదే చేంజ్ చేస్తున్నావు, యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాకు ఇది ఇట్లా కావాలి అని చెప్పి. సో ఏఐని స్మార్ట్ వేలో యూస్ చేసుకోవటం అన్నది కూడా వీ హ్యావ్ టు పివట్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ప్రోడక్ట్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని ఒక రిస్క్ బేస్డ్ టెస్టింగ్ వైపు, ఒక రిస్క్ బేస్డ్ అప్రోచ్ మనము వెళ్తే వీ విల్ సర్వైవ్. సో అర్థమవుతుందా మీకు? సో టెస్టింగ్ అన్నది తగ్గిపోతుంది. ఎస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. బట్ క్వాలిటీ వైపు మీద ఫోకస్ పెరుగుతుంది. సో మనం మోర్ క్వాలిటీ వైపు వెళ్ళాలన్నమాట. సో నాకు తెలిసి ఫ్యూచర్లో క్యూఏని క్యూఈ అని పిలుస్తారు, లైక్ క్వాలిటీ ఇంజనీర్స్ వీళ్ళు అని చెప్పి పిలుస్తారు, క్వాలిటీ అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టర్స్. ఐ థింక్ దిస్ విల్ డై ఆఫ్. సో ఇప్పుడు మీరు ఎలాగా థింక్ చేయాలి అంటే, అరే నేను టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది మర్చిపోండి. ఓకే, మీరు అది చేస్తున్నట్టయితే ఆ టాస్క్ని ఎంత తొందరగా ఆటోమేట్ చేసేసి దాన్ని అవుట్ ఆఫ్ యువర్ ప్లేట్ తీసేయండి. ఓకే, మోర్ లైక్ అ ప్రోడక్ట్ ఓనర్. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి 2 levels డౌన్ ప్రోడక్ట్ ఓనర్స్ ఉంటారు. దాని కింద మనం ఉంటాం అనలిస్ట్, లైక్ సాఫ్ట్వేర్ టెస్టర్స్ కానీ క్వాలిటీ అనలిస్ట్ కానీ ఇక్కడ. సో మనం ఒక స్టెప్ పైకి వెళ్ళి మనము
ప్రోడక్ట్ ఓనర్స్తో ఇట్లా ఇవ్వాలి. దాట్ ఈస్ వన్ ఆప్షన్ మీకు. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఉన్నాం, ప్రోడక్ట్ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, మధ్యలో ఇంకో లేయర్ ఉంటుంది, దట్ ఈస్ డెవాప్స్ లేయర్. సో మనం ఇంకా టెక్నికల్లానే వెళ్ళాలి, నేను ఐ డోంట్ వాంట్ లైక్ దిస్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ నాన్ టెక్నికల్ సైడ్ అయిపోతుంది నాకు అంటే, మీరు డెవాప్స్ బూట్ క్యాంప్ అన్నా లేకుంటే డెవాప్ కాన్సెప్ట్స్ అన్నా మీ టెస్టింగ్లో ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా ఇన్కాపరేట్ చేసుకోవాలో మీరు నేర్చుకోండి. ఇప్పుడు CI/CD పైప్లైన్, ఎవ్రీ టెస్టర్ అండ్ ఎవ్రీ డెవలపర్ ఆర్ రిక్వైర్డ్ టు డూ దిస్. సో లైక్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా, ఆర్ రిక్వైర్డ్ టు డూ దిస్, అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఏంటి క్లౌడ్ ఈవెన్ ప్రోడక్ట్ ఓనర్స్ కూడా నేర్చుకుంటున్నట్టున్నారులే. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, యూజర్ యాంగిల్ అన్నది మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఒకటి బిల్డ్ చేస్తున్నాము మనము, ఓకే ఇది యూజర్కి ఎలా ఇంపాక్ట్ అంటే, మనం మళ్ళీ యూజ్ కేసెస్కే కదా బ్యాక్ వచ్చేది అని మీరు అనుకోవచ్చు. నో, నాట్ దట్ వే. యూజ్ కేసెస్ ఆర్ కవర్డ్, కాకుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, లైక్ ఎన్ని క్లిక్స్ అవుతున్నాయి ఒక పేజ్కి వెళ్ళటానికి, లేదు అంటే యూజర్స్కి ఏమి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఒక డే టు డే యాక్టివిటీస్లో దిస్ ఇస్ ద పెయిన్ పాయింట్ దట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అన్నది వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. సో ఒకటి చెప్తాను, రీసెంట్గా మా టీంకి చాలా ఫ్రీ టైం ఉందన్నమాట. ఏంటి అంటే వేరే టీం వాళ్ళు అంటున్నారు, ఏంటి మీ టీంలో ఎవరికి పని లేదంట కదా అని. అండ్ సమ్మన్ వాస్ టెల్లింగ్, యా మీ టీం తొందరగా సన్సెట్ అయిపోతుంది అని చెప్పారు. సో అండ్ ఈవెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, వావ్, ఈజ్ దిస్ గోయింగ్ టు హ్యాపన్? సో వాట్ విల్ బీ మై, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద టీమ్, ఇట్స్ అబౌట్ మై పర్సనల్ గ్రోత్ అండ్ ఇట్స్ అబౌట్ మీ హ్యావింగ్ అ జాబ్ కదా. సో మేము రిక్వైర్మెంట్స్ అంటే మాకు ఏమంటారు, టౌన్ హాల్ మీటింగ్, టీమ్ టౌన్ హాల్, నాట్ ద కంపెనీ లెవెల్ టౌన్ హాల్ మీటింగ్, ఒక టీమ్ లెవెల్ మీటింగ్ ఉన్నప్పుడు టౌన్ హాల్ అయిపోయిన తర్వాత ఎవ్రీ టీమ్ గోస్ అండ్ డూ దర్ ప్లానింగ్ ఫర్ ద ఇయర్, Q1, Q2, Q3, Q4 ఏమి వాట్ ఆర్ వీ లైక్ డూయింగ్ అని. అప్పుడు ద సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇస్ వీ డెంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లైన్డ్ అప్ ఫర్ అస్. మనం ఇది చేస్తాము అన్న ప్రాజెక్ట్స్ లేదు. మా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి హీ ఆస్క్డ్, ఇఫ్ you have to do a project for our team, what project would you do అని చెప్పి. సో వీఆర్ బేసికలీ బిల్డింగ్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్, అంటే అవర్ ఓన్ ప్రాజెక్ట్స్ మేమే బిల్డ్ చేసుకుంటున్నాం అనమాట, అంటే రిక్వైర్మెంట్స్ మేమే ఇస్తున్నాం. సో ఫ్రమ్ అ QA పర్స్పెక్టివ్ ఐ గేవ్ few projects that I want to work or our team wants to work on. And at the end of the day we did a voting system of which project will get more points, so we want to put that into our backlog. ఓకే, సో అట్లా మారిపోతుంది. ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారనుకోండి, డెవలపర్స్ ఎట్లా అంటే దే ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్. QA ఏంటి అంటే ఫోకస్డ్ ఆన్ బ్రేకింగ్ దట్ స్టఫ్. సో మనం నాట్ ఓన్లీ బ్రేకింగ్ ఇప్పుడు డెవలపర్సే టెస్ట్ రాసేస్తున్నారు, ఆనెస్ట్లీ వాళ్ళే టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది డెవలపర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, వై డూ వీ నీడ్ QA, మేమే యూనిట్ టెస్ట్ రాస్తున్నాం, మేమే ChatGPT చేస్తున్నాం, ఆటోమేట్ చేసేసుకున్నాం మా సిస్టమ్, సో వై డూ వీ నీడ్ QA? సో దే ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండ్ విచ్ ఇస్ వెరీ వ్యాలిడ్. సో మనం ఇంకా అదే పని చేస్తూ ఉంటే దెర్ ఇస్ నో రోల్ ఫర్ అస్, బికాస్ డెవలపర్స్ ఆల్రెడీ కాంకర్డ్ అస్. సో ఇప్పుడు మనం వెళ్ళి ప్రోడక్ట్ ఓనర్స్ నన్నా డెవాప్స్ నన్నా కాంకర్ చేసుకోవాలి. You know what I mean? ఇంకోటి ఏంటి అంటే, no company can afford bad quality, and which is quality is like very important kada, so they cannot afford bad quality. So when the management sees you that hey, QA is pivoting, the oka team lo the engineer is like changing things this way అని చెప్పి వాళ్ళకి కనిపించినప్పుడు there will be automatically growth for you and automatically a job security ఉంటుంది, because they know that hey, డిఫికల్ట్ టైమ్స్లో షీ ఈజ్ నాట్ క్లూలెస్. తను ఎట్లా అంటే ఏం చేయాలి నేను అని నాకు తెలియదు అని కాకుండా, షీ ట్రైడ్ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్, యూ షుడ్ షో దట్, బట్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. బికాస్ కెరియర్కి వచ్చేసరికి యూ నీడ్ టు బీ సెల్ఫిష్. నోబడీ విల్ బీ సెల్ఫిష్ ఫర్ యూ, నోబడీ విల్ బీ సేఫ్ గార్డింగ్ యూ. సో మీరు ఇలా ఎక్స్పెరిమెంటల్ చేసి మీరు ఇట్లాగా ఏంటి సక్సెస్ఫుల్ అయినప్పుడు మేనేజ్మెంట్, అయ్యో శిరీష నేను ఎక్స్పెరిమెంటల్ చేశాను బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ అంటే, ఫెయిల్ ఫాస్ట్. దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. తొందరగా ఫెయిల్ అయిపోయి వెంటనే నెక్స్ట్, ఓకే నేను ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు, టేక్ హెల్ప్, మేక్ నాయిస్. మీ ప్రాజెక్ట్ అంటే యూ విల్ నో ద పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ కదా మీ టీంలో, ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరినీ కెలకండి.
నేను ఇది ట్రై చేస్తున్నాను నాకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఇది ట్రై చేస్తున్నా నాకు వర్కౌట్ అవ్వట్లా, నేను ఇది ట్రై చేస్తున్నా నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సో గో అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. అండ్ మనకేంటి అంటే ఒక ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ ఆల్సో అ స్కిల్. వీ షుడ్ నో వెన్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ వెన్ నాట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంపోర్ట్ స్టేట్మెంట్ మిస్ అయ్యాను అండ్ మై కోడ్ ఇస్ ఎర్రరింగ్ అవుట్. నేను వెంటనే వెళ్ళిపోయి కోడ్ వర్కౌట్ లేదని ఐ కెనాట్ మేక్ నాయిస్ దెన్, ఎందుకంటే నా కోడ్ నేను చూసుకోలేదు, కోడ్ రివ్యూ చేసుకోలేదు. కానీ ఇఫ్ ఇఫ్ అదే నాకు గిట్ యాక్షన్స్కి ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు తెలియట్లేదు, నేను రీసెర్చ్ చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు, దెన్ ఐ గో కెన్ ఎనీబడి హెల్ప్ మీ, మనకి ఒక పిఓసి క్రియేట్ చేద్దామా, బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దిస్ వర్కింగ్, విల్ బి ఎనీబడి బీ ఏబుల్ టు హెల్ప్ మీ. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మనకు కొంచెం సపోర్ట్ అన్నది మిగులుతుంది, ఇఫ్ దాట్ గోల్ అలైన్స్ విత్ ద కంపెనీ. ఓకే, సో ఎనీవే నేను క్యూఏ అయిపోతుందా జాబ్, క్యూఏ ఇంకా ఉండదా అంటే ఎస్, నేను చెప్పాను కదా కొన్ని కేటగిరీస్. ఇఫ్ యు ఆర్ అ క్యూఏ ఇన్ దట్ కేటగిరీ యువర్ జాబ్ ఈజ్ రిస్కీ. జాబ్ అయిపోతుంది, అది 100% ష్యూర్. ఇదివరకు ఒక 100 మెంబర్స్ అంటే ఇదివరకు టీంలో ఒక 12-15 మెంబర్స్ ఉన్న క్యూఏ టీం ఇప్పుడు ఒక్కరితో నడిపించేస్తున్నారు. సో జాబ్ అన్నది తగ్గిపోతుంది. ఆ ఒక్కళ్ళు ఎవరు అంటే ద పీపుల్ హూ ఇంప్రూవైజ్. సో మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటున్నట్టు మీ కంపెనీకి తెలియాలి, మీ మేనేజర్స్కి తెలియాలి, మేనేజ్మెంట్కి తెలియాలి. సో వీ విల్ కీప్ డూయింగ్ వీడియోస్ on how to pivot ourselves into the quality role, but for now don't be disheartened. And if you're a manual QA or if any of the red zone lo meer unte, please try to come out of it. And I hope this video is useful. Okala useful aithe meeru like, share and subscribe. Okay, bye.